మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి ప్రతిరోజు కూడా ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొనటానికి దేవుడిచ్చిన మహాకృప, మీ అందరి యొక్క భారాన్ని ప్రభు మాకు అప్పగించి ఉన్నారు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనుచున్నాం. ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి లేదా వాట్సాప్ నెంబర్ ఉంది, దాంట్లో మీరు మెసేజ్ పెట్టి ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నా తప్పకుండా మరి తెలియచేయండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయుటకు దేవుడు మంచి సమయము అనుగ్రహించి ఉన్నారు. అలాగనే మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి కూడా వాక్యాలు షేర్ చేయండి. దేవుని వాక్యములను మరి అంచు దినాలలో మనమున్నాము. విలువైన మాటలు ఆయన సన్నిధిలో మనం నేర్చుకొని ఆయన రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరు కూడా తీర్మానము గలవారే జీవించవలెనని దేవుని వాక్యాలు తెలియచేస్తున్నాయి. మంచిది, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయములో 22వ వచనాన్ని మనం చూస్తున్నాం. భూదిగాంతల నివాసులారా, నా వైపు చూచుచు రక్షణ పొందుడి. దేవుడును నేను, మరి ఏ దేవుడును లేడు. ఈ వాక్యములో భూదిగాంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుని వైపు చూస్తే నీకు రక్షణ ఉంది. దేవుని వైపు చూస్తే నీకు పాపక్షమాపణ ఉంది. దేవుని వైపు చూస్తే నీకు విడుదల ఉంది. దేవుని వైపు చూస్తే నీవు, నీ కుటుంబము సమాధానముగా ఉంటావు. అందుకని ఈ వాక్యములో ప్రజలైన ఇశ్రాయేలుతో దేవుని వాక్యము చెబుతున్న మాట, భూదిగాంత నివాసులారా, ఆయన వైపు చూడండి, యేసుక్రీస్తు వైపు చూసి రక్షణ పొందండి. వేరొకళ్ళు, వేరొక ఆలోచన లేదు. మీరు గమనించాలి. ఇంకనూ మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక దేవుని వాక్యములో 10వ అధ్యాయము 37 నుంచి చివరి వరకు కొన్ని విషయాలు చదువుతున్నాం. ఇంకనూ కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడును ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషింపబడదు. అయితే మనము నశించుటకే వెనుకకు తీయవారము కాము, కానీ ఆత్మలు రక్షించుకున్నటకు విశ్వాసము కలవారమై ఉన్నాము. పౌలు గారు ఇక్కడ చెబుతున్నటువంటి మాట, మనము నశించిపోవటానికే చాలామంది వెనకకు తీస్తున్నారు, కానీ మనం వెనకకు తీయకూడదు. ఆత్మలను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ప్రియులారా, ఈ వాక్యములో మనము గమనించాలి. దేవుని వాక్యములో ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. మనం ఆయన వైపు చూసి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆయన వైపు చూసి మనం ఎక్కడ కూడా వెనకకి తిరగకూడదు. ఆయన మీద మనకు ఒక గురి ఉన్నప్పుడు తిరిగి మరల లోకములో ఎక్కడ కూడా వెనక్కి తిరిగే స్వభావాలు ఉండవు. చాలామంది సరైన అవగాహన లేక, సరైనటువంటి వాక్యం అనే ఉపదేశము చేత కట్టుకొనక, సరైనటువంటి దేవునితో ఒక తీర్మానాలు వారి జీవితంలో లేకపోవటం వల్ల కొంతమంది తాము నశించిపోవటానికే వెనకకు తీస్తున్న వారై ఉన్నారని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి మనము వెనకకు తిరిగే వారము కాదు, దేవుని తట్టు మనము చూసి ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో రక్షణ పొందాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కీర్తన గ్రంథములో 145వ కీర్తన 15వ వచనములో మనం చదువుతున్నాం. సర్వజీవులు కనులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. చూసారా, సర్వజీవులు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు తగిన సమయములో ఆయన
ఆహారము కలుగు చేస్తారు. ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? సర్వజీవులు దేవుని వైపు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి ప్రభు ఆయన చెబుతున్నటువంటి విషయములో, తగిన కాలమందు నీవు వారికి ఆహారము దయచేయవాడవు. ఆయన వైపు చూస్తే రక్షణ ఉంది. ఆయన వైపు చూస్తే విశ్వాసము ద్వారా దేవుని రాజ్యం ఉన్నది. ఆయన వైపు చూస్తే ఆహారం ఉన్నది. మీరు గుర్తించాలి. ఆయన వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం, లోకం వైపు కాదు. దేవుని వైపు చూస్తే ఇవన్నీ కూడా నీకు దేవుడు మీ కొరకు దాచబడి ఉన్నవి అని చెబుతున్నటువంటి మాట సత్యం. కీర్తన గ్రంథములో 34 కీర్తన 5వ వచనములో కూడా చూడండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తారో వారికి వెలుగు కలుగుద్ది, వారి ముఖములు ఎన్నడూ కూడా సిగ్గుపడవలసిన పని లేదు. ఏ విషయంలో కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన వైపు, ఆయన మీద ఆనుకొని ఎవరైతే తమ విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తారో వారు వెలుగులో ఉంటారు. ఎవరైతే ఆయన వైపు చూసి ఆయన పరిచర్యను జరిగిస్తున్నారో ఆయన వెలుగు వారి మీద ఉన్నది. వారి ముఖములు ఎన్నడూ కూడా సిగ్గుపడదు, సిగ్గుతో తలదించుకోదని ఇక్కడ వాక్యములో తెలియచేస్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చెబుతున్నటువంటి ఈ సత్యములో ఆయన వైపు మనము చూడాలి, ఆయన తట్టును చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనములో కొన్ని జాగ్రత్తలు హెబ్రీ సంఘానికి దైవజనుడు పౌలు గారు హెచ్చరిక చేస్తుంటారు. అక్కడ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి విడిపించబడి విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించే నా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు అవమానాలు నిరీక్షణ బట్టి సిలువ వేసినటువంటి సహితము దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడనే సత్యమును మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానమైన మాట, మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూడాలి. విశ్వాసివే కావచ్చు, సంఘ పెద్దవు కావచ్చు, సంఘములో ఆసక్తి కలిగిన వారు కావచ్చు, సంఘాన్ని నడిపించేటువంటి సేవకులు కావచ్చు, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసి ఆ పరిచర్యను ప్రారంభించి ఆ పరిచర్యను దేవునితో నిబంధన చేసుకొని ఆయన వైపు చూస్తే మన ఎదుట ఓపికతో ఆ గురి యొద్దకు మనం పరిగెత్తాలి. ఆయన వైపే. కొందరు ప్రభునొద్దకు వస్తారు, ధనం వైపు చూస్తుంటారు. కొందరు ప్రభునొద్దకు వచ్చి లేకపోతే గొప్పతనాలు, ఎక్కడ వారికి గొప్ప ఖ్యాతి పేరు కలుగుద్దో అక్కడ ఉండేటువంటి అలవాట్లు కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వైపు చూసినట్లయితే ఇదిగో నువ్వు శోధన జయించగలుగుతావు. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉందండి. సులువుగా చిక్కులు పెడతాడు. చూడండి, సులువుగా చిక్కులు పెట్టినప్పుడు చిన్నదానికి పెద్దదానికి అలుగుతూ ఉంటారు. చూడండి, సంఘంలో అలుగుతూ ఉంటారు. ప్రార్థన ఇవ్వలేదనో, పాటలు ఇవ్వలేదనో, లేకపోతే నన్ను పొగడలేదనో, నేను ఎక్కువ ఇచ్చాను, నా గురించి పేరు చెప్పలేదనో, లేకపోతే నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నాకు కుర్చీ వేయలేదు, నాకు మర్యాదలు చేయలేదు. చూడండి, మనం ఇటువైపు కాదు చూడాల్సింది. మన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వైపు మనం చూసి ఆ గురి యొద్దకు మనము ఓపికతో, ఓర్పుతో పరిగెత్తదము. వాస్తవానికి సౌలు ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు దావీదు చేత దేవుడు జరిగించాడు. కానీ దావీదుని ఒకప్పుడు సౌలు మెచ్చుకున్నాడు. కానీ ఒక సమయంలో దావీదుని ఎంత కీడు చేయాలని ఆలోచన చేస్తున్నాడు సౌలు. కానీ
దావీదు దేవుని యందు నమ్మికుంచిన వాడు, విశ్వాసముతోనూ ఓర్పుతోనూ సహనముతో దేవుని వైపు తిరిగినటువంటివి దావీదు. దేవుడు నాకు అప్పగించినటువంటి ఈ మార్గములో ఓపికతో ఓర్పుతో సహనంతో నడిచాడండి. ఎప్పుడైతే ఆ స్థితిలో దేవుని చూసి నడుస్తున్నాడో ఒకగానొక సమయం రానే వచ్చింది. అదే సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టాడు దేవుడు. ఈరోజు నువ్వు లోకములో సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు కాదు, కొన్ని పరిస్థితుల వైపు కాదు, కొన్ని అధికారాల వైపు కాదు, కొన్ని వాటి వైపు కాదు, కానీ యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. తిమోతికి రాసినటువంటి మొదటి తిమోతికి రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 18వ వచనం ఉంటుంది, చదువుతున్నాం. నా కుమారుడు అయిన తిమోతి, నిన్ను విశ్వాసమునకు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలను. వాటిని బట్టే ఈ ఆజ్ఞలు నీకు అప్పగించుచున్నానని చెప్తున్నాడు. చూడండి, ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పలా. తిమోతిని గురించి దైవజనుడు పౌలు ప్రార్థన చేశాడు. ఇదిగో ఆయనకున్న విశ్వాసాన్ని చూశాడు, ఆయనకున్న ఓర్పును చూశాడు, ఆయనకున్న సహనాన్ని చూశాడు. అందువలన వాక్యం చెప్తున్నటువంటి విషయంలో, ఈ పని విషయంలో నేను నీకు అప్పగించుచున్నాను. ఎందుకంటే నువ్వు దేవుని వైపు చూస్తున్న మనిషివని, ఇదిగో దేవుని వైపు నువ్వు ఆనుకొని జీవిస్తున్నావన్న సంగతి నేను తెలుసుకున్నానని సాక్ష్యమును గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మనం గమనించాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది వారు అప్పగించుకునేది కాదు, కానీ ఖచ్చితంగా దేవుని కొరకు నిబంధన కలిగిన వారు, దేవుని కోసం తీర్మానం కలిగిన వారు ఖచ్చితంగా ఈ వాక్యము చెబుతున్న మాట యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే అన్ని కార్యములు సఫలపడతాయి. అది సేవాభారమైన కావచ్చు, విశ్వాస జీవితము కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, లేకపోతే పనులో కావచ్చు, ఉద్యోగములో, వ్యాపారములో, అన్ని రంగాలలో యేసు వైపు చూడు. ప్రతి విషయంలో తగిన సమయములో ఆయన నిన్ను నడిపించి, ఆయన కృప చూపించి, ఆయన వాత్సల్యతను బట్టి సంతోషింపచేసి ఆయన కార్యములు మీ జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూసి రక్షణ పొందు. మొదటి మాటలో గమనించాలి, యేసు వైపు చూసి ఇదిగో వెనకకు తిరగద్దు, పాపం వైపు చూడొద్దని రెండో మాటలో హెచ్చరిక చేశారు. మూడో విషయంలో మనం చదువుకున్నాం, దేవుని వైపు మనము యేసు వైపు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, ఇదిగో వారికి వెలుగు కలుగుద్ది. ఇదిగో వారికి ప్రతి జీవిని పోషించగలిగిన వాడాయన. యేసు వైపు చూసి ఇదిగో మనము అప్పగించిన పని ఓపికతో ఓర్పుతో నువ్వు జరిగించినట్లయితే దేవుడు ప్రతి విషయంలో వారికి కావలసిన ప్రతిఫలము అక్కడే దాచిపెట్టుంచాడు. ఇది నువ్వు పొందుకోవటానికి ప్రభు నందు విశ్వాసముతో ప్రభు వైపు తిరిగి చూడు, ప్రభు వైపు నీవు నిబంధన చేసుకో. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబాలకును కలుగు చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, శ్రేష్టమైన మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఇదిగో నేను ఈ వాక్యం విని బుద్ధిగాంత నివాసులారా ఆయన వైపు చూసి రక్షణ పొందమని, ఇదిగో ఆయన వైపు తిరిగి రక్షణను జాగ్రత్తగా పరుచుకో. ఇదిగో లోకములో సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, వెనకకు లాగేటువంటి కొన్ని ఇదిగో అపవిత్రమైనవి ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవించే సామర్థ్యత, ప్రభు కొరకు నిలిచేటువంటి శక్తిని, బలాన్ని, ఓపికను, ఓర్పును, సహనమును పొందుకొని ప్రతి ఒక్కరిని కూడా మీలో ఎదిగి ఫలించి అభివృద్ధి పొందేటువంటి కృపతో నింపమని, ప్రతి ఒక్కరు ఎందరైతే ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారందరినీ కూడా మీ చేతుల్లో సమర్పిస్తూ మీ కృప, దయా, సంకల్పం మీ బిడ్డల మీద ఉంచి పరిపూర్ణులుగా మీ కృపలో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.